తండ్రి అయిన దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రణాళిక టీవీ ప్రేక్షకులకు, సత్యాన్వేషులకు క్రీస్తు ప్రభు నామములో వందనాలు. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, కృప కలిగిన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మీరు మాకు అందించిన గ్రంథాన్ని బట్టి స్తోత్రాలు. మా కొరకు తండ్రి విమోచన ఇవ్వడానికి పంపించిన క్రీస్తు ప్రభువుని బట్టి మీ కృతజ్ఞతలు తండ్రి. దేవా, మీ యొక్క వాక్య వెలుగులో మీ యొక్క ఉద్దేశాన్ని గమనించడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సహాయం చేయండి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి వారిని కూడా పేరు పేరున దీవించమని క్రీస్తు యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఒక పాట పాడుకుందాం. దేవుని వాక్యము ధ్యానించు, దిన దినము దేవుని ప్రార్థించు, ఆయన బాటలో పయనించు, ఆయన మాటలు ప్రకటించు, దేవుని వాక్యము ధ్యానించు. ఉన్నవాడను వాడు నిన్ను నన్ను మరువడు, ఎన్నడు విడువడు యెహోవా దేవుడు. మన పాపములను తొలగించుటకై, మన పాపములను తొలగించుటకై తన సుతుడేసుని బలినిచ్చిన ప్రియుడు. దేవుని వాక్యము ధ్యానించు, దిన దినము దేవుని ప్రార్థించు. లేఖనాల వెలుగులో లోపాలు సవరించు, లోకమందున్నట్టి అజ్ఞానం తొలగించు. లోకాశలకు నీవు లోబడక జీవించు, లోకాశలకు నీవు లోబడక జీవించు. లోకమంతా సిలువ వార్తను చాటించు, దేవుని వాక్యము ధ్యానించు. దిన దినము దేవుని ప్రార్థించు, ఆయన బాటలో పయనించు, ఆయన మాటలు ప్రకటించు, దేవుని వాక్యము ధ్యానించు. సోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుదాం. దేవుని యొక్క వాక్య వెలుగులో ఆయన ఉద్దేశాన్ని గమనించుదాం. దేవుని యొక్క సంకల్పాన్ని మరి ఆయన ఇచ్చిన గ్రంథాన్ని బట్టి మనం పరిశీలించుదాం. బైబిల్ దేవుని పరిశుద్ధ గ్రంథం. 66 పుస్తకాల్లో ఆయన మనసును, ఆయన ఆలోచనను మనం గమనించగలం. కానీ ఇదొక మత గ్రంథం అని త్రోసిపుచ్చి మరి దీన్ని నిర్లక్ష్యం చేస్తూ మనుషులు వారికి తోచిన విధంగా వారి యొక్క జీవితాలు గడుపుతూ ఉన్నారు. కానీ వాస్తవంగా పరిశీలిస్తే ఈ గ్రంథం మనకు మార్గం చూపేదిగా, మనకు మేలు చేసేదిగా మనం అంగీకరిస్తాం. దేవుడు మానవుని పట్ల చేసిన అనాది సంకల్పాన్ని మనం ఆలోచన చేద్దాం. కీర్తనాకారుడు 90వ కీర్తన 1-2లో మనం చదివినప్పుడు, ప్రభువా, తరతరముల నుండి మాకు నివాసస్థలం నీవే, పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు నీవే దేవుడు అని కీర్తనకారుడు మాట్లాడుతున్నట్టుగా ఆ దేవుడు తన యొక్క ఉద్దేశాన్ని గ్రంథం ద్వారా తెలియపరుస్తూ ఉన్నారు. ఆయన సంకల్పాన్ని మనకి మరి ఆయన వివరిస్తూ ఉన్నారు. అందువల్ల దేవుని యొక్క సంకల్పం ఏంటి అనేది ఈరోజు మనం ఆలోచన చేద్దాం. యుగ యుగములకు దేవుడిగా ఉన్న మరి ఆయన మన కొరకు సంకల్పించిన సంకల్పాన్ని మనం తేటగా పరిశీలించుదాం. క్రీస్తు బలి ద్వారా మానవులకు విమోచన అనేది ఇది మరి అనాది సంకల్పంగా మనం చూస్తున్నాం. ఆది, అనాది. ఆది అంటే ప్రారంభం, అనాది అంటే ప్రారంభం కంటే ముందున్న సమయం. కాబట్టి నా భూమి లోకము అందులో సమస్తాన్ని సృష్టింపక మునుపు, జగత్పునాది వేయబడక మునుపు
మరి ఆయన ఒక సంకల్పాన్ని సంకల్పించాడు మానవుల కొరకు. అందువల్ల ఇందులో ఏంటంటే క్రీస్తు బలి ద్వారా విమోచన మానవులకి జరుగుతుంది అనేది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు మనం చదివినట్లయితే మనుషుడు క్రీస్తు రక్తం ద్వారా విమోచింపబడాలి అనేది దేవుని యొక్క అనాది సంకల్పం. అలానే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 22 నుంచి 24 వచనాలు మనం చదివినట్లయితే మరి దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన అంటే దేవుని భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత మరి సిలువ వేయించి చంపించితిరి అని అక్కడ ఇశ్రాయేలు వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాడు. ఇది అనాది సంకల్పంగా మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. అలాగే అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనం మనం చూసినట్లయితే ఎవరి వలనను రక్షణ కలగదు, క్రీస్తు వలన మాత్రమే రక్షణ కలుగుతుంది. ఈ భూమి మీద ఉన్న ఏ మనుషుని యొక్క నామం చెప్పున నామం ద్వారా పాప క్షమాపణ విమోచన జరగదు, క్రీస్తు ద్వారా మాత్రం జరుగుతుంది. కనుక ఇది అనాది సంకల్పం. భూమి అందులో సమస్తం అసలు మానవుడే పుట్టింపు మునుపు మానవుడు ఒకవేళ అతనికి ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకుంటే పాపంలో పడితే ఆ పాపానికి విమోచన అనేది ఇది అనాది సంకల్పంగా మనం చూస్తున్నాం. అది క్రీస్తు ద్వారానే లభ్యమవుతుంది. రెండవది మరి అపోస్తుల బోధ. అపోస్తుల బోధ ఇది యాదృచ్ఛికంగా వచ్చింది కాదు. ఇది అపోస్తులు వచ్చిన తర్వాత ఏర్పడిన బోధ కాదు. ఈ అపోస్తుల బోధ అనేది అనాది సంకల్పంగా మనం గ్రంథాన్ని బట్టి చూస్తూ ఉన్నాం. రోమపత్రిక 16వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదివినట్లయితే మరి సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగినట్లు అనాది నుండి రహస్యంగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది అనేది మరి మనకి చెప్పబడుతోంది. కాబట్టి ఇది మర్మంగా ఉంది. అనాదిలో చేయబడిన సంకల్పం మరి క్రీస్తు ప్రభు వచ్చేంత వరకు అది మర్మంగానే ఉంది. ఆ తర్వాత అది బయలుపరచబడింది. ఇది అపోస్తలుల బోధ. ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం కూడా మనం చూసినట్లయితే తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దాన్ని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు అనేది చెప్తా ఉన్నాడు. కాబట్టి రహస్యంగా ఉంచబడిన అది ఖచ్చితంగా ఒకానొక సమయంలో బయలుపరచబడుతుంది. అలా బయలుపరచబడిందే అపోస్తుల బోధ. అలాగే కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ పౌలు గారు మాట్లాడుతూ నేను జ్ఞానాతిశయం చేతనైనను తీయనైన మాటల చేతనైనను నేను మీకు ఏమీ బోధించలేదు అని ఆయన చెప్తూ ఆయన పరిశుద్ధాత్మ యొక్క దృష్టాంతాలను మీకు చూపించాను అని బోధ చేసి ఆయన చాలా జాగ్రత్తగా దేవుని యొక్క మరి ఆ బోధను ఆయన వివరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇది దేవుని మర్మంగా ఉంచబడింది. మరి కొత్త నిబంధన కాలంలో అది బయలుపరచబడింది అపోస్తుల ద్వారా. కాబట్టి మరి అపోస్తుల బోధ అనేది యాదృచ్ఛికంగా వచ్చింది కాదు. ఇది పరలోకం నుంచి వచ్చిన 2 వ్యక్తుల ద్వారా ఈ భూమి మీదకి వచ్చినది. మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఆయన నడియాడుతున్న దినాల్లో ఆయన బోధ చేస్తూ శిష్యులకి ఆయన చెప్పింది ఏంటంటే నేను చెప్పే మాటలు నావి కావు, నేను నా తండ్రి దగ్గర ఏ మాటలైతే వింటున్నానో ఆ మాటలే మీకు చెప్తున్నాను, నేనేం చెప్పాలో అది నాకు తండ్రి చెప్తున్నారు అని ఆయన చెప్పడం జరిగింది. అలానే మరి ఆ తర్వాత వచ్చిన వ్యక్తి పరిశుద్ధాత్మ. రెండో ఆయన పరిశుద్ధాత్మ కూడా మరి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన యేసు ప్రభువు వారు చెప్పిన బోధను జ్ఞాపకం చేయడం, అలాగే ఆయన ఏమైతే తండ్రి దగ్గర వింటున్నారో అవే మాటలు చెప్పడం, అలానే సంభవింపబో సంగతులను ఆయన వారికి తెలియపరచడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మరి పరలోకం నుంచి దిగి వచ్చిన ఆ 2 వ్యక్తులు తండ్రి దగ్గర ఏం విన్నారో అదే బోధ చేశారు. అది చేసిన బోధ ఎవరైతే విన్నారో అనగా అపోస్తులు ఆ బోధ విని దాన్నే వారు కొనసాగించారు. వారు నమ్మకమైన మనుషులకు దాన్ని అప్పగించినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి అపోస్తుల బోధ అనేది అనాది సంకల్పం. కాబట్టి మనుషులు ఏం వినాలో ఎవరి ద్వారా వినాలో అనేది జగత్పునాది వేయబడక ముందే మరి దేవుడు సంకల్పించాడు. అదే అపోస్తుల బోధ. మూడో విషయాన్ని మనం ఆలోచన చేస్తే క్రీస్తు ద్వారా మరి దేవునికి కుమారులుగా స్వీకరించడం.
క్రీస్తు ద్వారా దేవుని కుమారులుగా స్వీకరించడం, దీన్ని దత్తపుత్రులుగా స్వీకరించుట అనేదిగా మనం అర్థం చేసుకుంటున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 6 వచనాలు మనం చదివినట్లయితే, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను. కాబట్టి మరి క్రీస్తు ప్రభు ద్వారా మనందరినీ కూడా కుమారులుగా స్వీకరించాలని ఆ మహోన్నతులైన తండ్రి జగత్పునాది వేయబడక మునిపే సంకల్పించాడు క్రీస్తులో. గల్తీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4 నుంచి 5 వచనాలు చదివితే మనము దత్తపుత్రులము అనే మాట అక్కడ మనకు అనిపిస్తుంది. మనం దత్తపుత్రులు కావాలని ధర్మశాస్త్రముకు లోబడిన వారిని విమోచించుటకై ఆయన ధర్మశాస్త్రానికి లోబడిన వాడు ఆయను అనే మాట కనిపిస్తుంది. అలానే కాబట్టి రోమపత్రిక 8వ అధ్యాయము 14-17 వచనాలు చదివినట్లయితే మనం దేవుని పిల్లలని ఆత్మ సాక్ష్యం ఇస్తున్నాడు, పిల్లలైతే వారసులము క్రీస్తుతోడి వారసులము అని కూడా అక్కడ చెప్పబడుతోంది. అలానే కాబట్టి మనం దేవుని కుమారులుగా క్రీస్తు ద్వారా స్వీకరించాలనేది దేవుని సంకల్పంగా మనం అనాది సంకల్పంగా చూస్తున్నాం. 4వది క్రీస్తు ప్రభు సంఘం. క్రీస్తు ప్రభు సంఘం కూడా యాదృచ్ఛికంగా ఏర్పడింది కాదు, తలంపుగా ఏర్పడింది కాదు. దేవుని కుమారులుగా తీర్చబడ్డవారు, అంగీకరించబడ్డవారు క్రీస్తు సంఘంలో ప్రవేశిస్తారు. ఇది అనాది దేవుని సంకల్పం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు చదివితే, దేవుడు చేసిన నిత్య సంకల్పం చెప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘం ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియపరచబడమని ఉద్దేశించి అని చెప్తా ఉన్నాడు. కాబట్టి క్రీస్తు ప్రభు సంఘం ఇది అనాది సంకల్పం. అలానే 5వది క్రీస్తు లాంటి స్వారూప్యం కావాలని ఆయన అనాదిలోనే ఆలోచన చేశారు. దేవుని కుమారులుగా ఎదగాలని, క్రీస్తు స్వారూప్యం సాధించాలని దేవుని యొక్క సంకల్పం. రోమపత్రిక 8వ అధ్యాయము 28 నుంచి 29 వచనాల్లో మనకి ఈ విషయాలు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఇది అనాది సంకల్పం సోదరులారా, గమనించండి. ఎఫ్సీ పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనాల్లో కూడా మనం క్రీస్తు స్వారూప్యాన్ని సాధించడానికి భూమి మీద ప్రయత్నం చేయాలనేది ఆయన సంకల్పంలో భాగం. కాబట్టి ఇంతవరకు మనం దేవుని అనాది సంకల్పం గురించి ఆలోచించాం. 1 క్రీస్తు బలి ద్వారా మానవులకు, మనుషులకు పాప విమోచన, క్రీస్తు యొక్క అపోస్తల బోధ, క్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించడం, క్రీస్తు సంఘంలోనికి వీరి ప్రవేశం, అలాగే క్రీస్తు స్వారూప్యమును సాధించుట. దేవుని సంకల్పాన్ని అర్థం చేసుకొని మనం దేవుని సంకల్పంలో మనం కూడా భాగస్తులై ముందుకు వెళ్దాం. అలా వెళ్ళడానికి దేవుడు అందరికీ సహాయం చేయాలని కోరుతూ నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, కృప కలిగిన మా పరలోకపు తండ్రి, మరొకసారి మీ పాస్టర్కి వస్తున్నాం తండ్రి. మీ యొక్క అనాది సంకల్పాన్ని మేము ఆలోచన చేసి ఉన్నాం. విన్న ప్రతి హృదయంలోనూ తండ్రి వారు భద్రపరుచుకుని తండ్రి మీ యొక్క సంకల్పాన్ని తెలుసుకుని వారు మీ చిత్తానుసారంగా బ్రతుకుతూ ఈ భూమి మీద మీరు కోరిన విధంగా బ్రతుకుతూ పరలోకానికి చేరేటట్లు ఆశీర్వాదాన్ని అందరికీ దయచేయమని తండ్రి ఈ యొక్క ఛానల్ ద్వారా విన్న ప్రతి వారిని కూడా పేరు పేరున దీవించి వారి కుటుంబాలను ఆశీర్వదించమని క్రీస్తు యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.